అందరికీ మరొకసారి ప్రైజ్ ద లార్డ్. ఆ! ఓకే. వాతావరణము సరిగ్గా లేదు. బాగా చలి ఎక్కువగుంది. జర్నీసు, వాటర్ అటు ఇటు మారటం కారణాన నాకు కూడా కొంచెం కోల్డు. అంతే కోల్డ్ ఒక్కటే. అది ప్రభు కృపను బట్టి ఇంకేం లేదు గానీ, ఆహ్, మీ అందరి ప్రార్థనల వలన నేను క్షేమంగా ప్రయాణాలు చేసి తిరిగి రాగలిగినాను. అక్కడ దేవుడు నాకు ఎందుకు ఆలస్యం చేశాడో బయలుపరిచినాడు. చెప్పినాను. ఈ విధంగా అంటే దేవుని ప్రణాళికలు మనకు అర్థం కావు. నిజంగా ఆ కుటుంబాన్ని దేవుడు నా కొరకై నిజంగా అక్కడ ఉంచటం. అక్కడ ఉన్న కుటుంబంలో నేను హ్యాపీగా, సంతోషంగా, స్వతంత్రంగా మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఆ కుటుంబంలో నేను అక్కడ ఉండి రాగలటానికి ప్రభు కృపనిచ్చినాడు. నిజంగా ఆయన ప్రణాళికలు ఆ! ఆ! ఆయన ప్రణాళికలు చాలా ఉన్నతమైనవి. మనము గ్రహింపలేని సంగతులు ఆయన మన ద్వారా జరిగించటానికి ఇష్టపడతాడు ప్రభువారు. ఆయన అంత గొప్ప దేవుడు. అంటే మనల్ని పుట్టించింది దేవుడు ఒక ఉద్దేశముతో ఆయన మనల్ని పుట్టిస్తాడు. మనల్ని ఊరకే అంటే అనవసరంగా అంటే ఏమి అంటే ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం లేకుండా ఆయన మనల్ని పుట్టించడు. ఎందుకంటే మనం పిండమునయుండగా ఆయన నన్ను ఎరిగినాడు అని ఉంటుంది. దావీదు గారు అంటారు కదా, నేను గర్భంలో రూపింపబడక మునిపే నువ్వు నన్ను గుర్తెరిగావయ్యా అని. మనల్ని ప్రతి ఒక్కరిని కూడా ప్రభు అంతే. మనం గర్భంలో రూపింపక మునిపే, ఇంకా చెప్పాలంటే అసలు జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఎరిగిన దేవుడు ఆయన. అంత గొప్ప దేవుడు. మంచి దేవుడు మన దేవుడు. అది బైబిల్ యొక్క స్టడీలో మనం ఈ విధంగా వాక్యాలు షేర్ చేసుకోవటానికి అనేకమైన విషయాలు మనము ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకునే విషయాలు మనం బోధించుకోవటానికి ప్రభు కృపణిస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథానికి రాగలటానికి కృపనిచ్చినాడు ప్రభువారు. ఇర్మియా 4వ అధ్యాయం ఈ దినం చెప్పడానికి దేవుడు నాకును కృపని అనుగ్రహించినందుకే దేవునికి వందనాలు. నిజంగా కొన్ని విషయాలు నా జర్నీ విషయాలు షేర్ చేసుకుంటాను మీతో, ఎందుకంటే మీరు నా కోసం ప్రార్థించినారు కాబట్టి. ప్రభు కృపను బట్టి క్షేమంగా వెళ్ళినాను. ఇక్కడ నుంచి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధానంలో ప్రభు నాకు జర్నీకి తోడుకుంటాడు. ఎంత లేపించి ఒక్కదానికి వెళ్ళటానికి కూడా నాకు నేర్పించినాడు. మహిమ కూడా కొంచెం బాగాలేదనింది. ఇక్కడ నుంచి ఒక్కదాన్నే ఆటో పట్టుకొని వెళ్ళినాను. బస్ స్టాప్ దగ్గరే కాబట్టి, ఇంటికి దగ్గరే కాబట్టి అక్కడికి వెళ్ళి బస్ కోసం వెయిట్ చేసి బస్ ఎక్కినాను. ఆఫ్టర్నూన్ 3కి నేను బస్ ఎక్కితే అక్కడ మార్నింగ్ 10కి దిగాను నేను. మార్నింగ్ 10కి గుత్తి అక్కడ దిగినప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు, ఒక పురుగు లేదు. సరే ప్రభువా నాకు సహాయం చేయి. డ్రైవర్ అన్నారు, ఆపోజిట్ రోడ్డుకి వెళ్ళండి మేడం, మీకు ఆటోస్ ఉంటాయని. సరే అక్కడికి వెళ్తే ఒక టీ స్టాల్ ఉంది. ఆ బాబుని కూడా అడిగినాను, బాబు ఇక్కడ ఆటోస్ ఎక్కడ ఉంటాయంటే ఆ రోడ్డు దగ్గరకు ఉంటాయని. అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక ఆటో వచ్చి ఆగుంది. ప్రభా మంచి ఆటోని ఇవ్వని ప్రార్థన చేసుకున్నాను. అటువైపు వెళ్ళినాను. వస్తావా నాయన గుత్తి అంటే ఆ తమ్ముడు వస్తానన్నాడు. అనగానే సరే అని చెప్పి ఎక్కి ఆ బాబుకు స్వార్థ చెప్పుకుంటూ వెళ్ళాను. ప్రభు గురించి చెప్పుకుంటూ వెళ్తున్నాను. అయితే ఇంకా రూట్ సరిగ్గా తెలియకపోవటంతో మళ్ళీ అక్కడ ఉన్న నేను ఎక్కడైతే వెళ్తూ వెళ్తున్నానో అక్కకు ఫోన్ చేసినాను. ఫోన్ చేసినప్పుడు అక్క వాయిస్ వినగానే అబ్బాయి అన్నాడు, అక్క ఆ అమ్మ నాకు తెలుసు, ఒకసారి చెయ్యి విరిగితే నేను తీసుకెళ్ళినాను హాస్పిటల్కి అని. నిజంగా దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తాడంటే ఆయన బిడ్డల పక్షంగా క్షేమంగా నన్ను ఇంటి దగ్గర దింపడం జరిగింది. ఈ విధంగా అక్కడ 1 వీక్ ఉన్నాను కానీ పని అయితే అవ్వలేదు, కానీ కొన్ని విషయాలైతే నాకు దగ్గరగా చేరినాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత సంతోషంగా అక్కడ ఉన్నాను. తిరుగు ప్రయాణం గురించి కూడా మీకు చెప్తాను. తిరుగు ప్రయాణంలో కూడా తెలిసిన ఆటో అతన్నిచ్చి పంపించినారు వాళ్ళు. అక్కడికి వెళ్ళినాను బైపాస్ గుర్తుకి. అక్కడ ఉన్నప్పుడు ఇక బస్సు వచ్చింది. కొద్దిసేపటికి ఎక్కినాను. ఎక్కితే ఒక్కరు కూడా లేడీస్ లేరు. అందరు జెంట్స్ ఉన్నారు. నాకేం అర్థం కాలేదు. ప్రభా లేడీస్ ఎక్కాలి ప్రభా అని ప్రార్థన చేసుకున్నాను. నా చుట్టూ మీ కంచె ఉంచు, మీ అగ్ని ప్రాకారం ఉంచు, మీ దూతల్ని పెట్టు ప్రభా అని అడిగినాను. సరే ఎక్కినాను. సరే మధ్యలో ఆపినారు. అప్పుడు ఒక అమ్మాయి దిగింది. అమ్మయ్య మన ఇద్దరమే కదా అనుకున్నాము. ఆ విధంగా మళ్ళీ ఎక్కిన తర్వాత ప్రభా ఇంక ఇద్దరిని ఎక్కిచ్చు ప్రభా అని ప్రార్థన చేసినాను. అంటే ఒక భార్యాభర్త అయితే అదొక ధైర్యంగా ఉంటుంది. ఆమెకి తోడుగా ఉన్న వ్యక్తిని ఇవ్వు అని. అయితే మరలా మేము దిగినప్పుడు ఇంకొక ఆవిడే దిగింది. ఎవరంటే ఆమె దేవుని బిడ్డ. అయితే వాళ్ళ కొడుకు ఆమె ఎక్కినారు. ఈ విధంగా ప్రభువారు తీసుకొచ్చినారు. తర్వాత ఇంక మార్గం అంతట్లో కూడా ప్రభు తోడుగున్నారు. క్షేమంగా ఇంట్లో చేరుకున్నాను. మీ అందరి ప్రార్థనలు బట్టి కూడా మీకు ఎంతో వందనాలు. ఎందుకంటే ఫెస్టివల్ కదా, బస్సు నిండా మగవాళ్ళే ఉన్నారు.
ప్రభు కృప అంతే. ప్రభు ఇచ్చిన ధైర్యం. ఆయన నాకు తోడుగా ఉంటే నాకు భయం లేదు. ఇంకొకటి నేను గుర్తెరిగినాను. ఆ గుర్తు నుంచి ఇంకొక ఊరు వాళ్ళ బంధువుల దగ్గరికి ఈ మధ్య గ్యాప్‌లో అక్కడ అన్యులున్నారు. మీరు సువార్త చెప్పొచ్చు అని మా తమ్ముడు చెప్పినాడు. అమ్మ అక్కడికి తీసుకెళ్ళమ్మా సువార్త చెప్తే అక్క ఖాళీగా ఉండలేదు అని. ఎందుకంటే అక్కడ టీ స్టాల్‌లో ఒక లేడీకి వాక్యం చెప్పటం తమ్ముడు చూసినాడు. సరే అని నేను అక్కడ కూర్చున్నప్పుడు ఒక హిందూ ఆమెకి సువార్త చెప్పటం నా పనుల్లోని మధ్య గ్యాప్‌లో. తర్వాత మార్గంలో వెళ్తున్నప్పుడు ట్రైన్‌లో మంచి బోగీలు ఎక్కించినాడు ప్రభు. ఆ బోగీలో ఒక ఆమె తలకి అంత బొట్లు పెట్టుకొని కూర్చొనుంది. ఆమె ఎక్కడికెళ్తున్నాం అంటే ఆమె బాగా మాట్లాడేస్తా ఉంది. మేము స్వాముల దగ్గరికెళ్తున్నాము. మా అన్న స్వామి, తమ్ముడు స్వామి, ఇంకా అందరిని స్వామి, స్వామి అని చెప్తా ఉంది. చెప్పిన తర్వాత ఏమనిందంటే, మేమొస్తున్నామని వాళ్ళకి తెలుసో లేదో అంటే నేనక్కడ స్టార్ట్ చేసుకున్నా. నిజంగా స్వామయితే నువ్వెప్పుడెళ్తావో తెలిసిపోతదిలే అన్నాను ఆమెతోటి. నేనెందుకంటే నేను మౌనంగా ఉండలేను దేవుని గురించి చెప్పకుండా. ఛాన్స్ కోసం చూస్తా ఉంటాను. అంటే ఆమె కంగు తిని, "ఆ! అవును. అవునమ్మా" అనింది. ఇంక అలా మాట్లాడుకుంటూ ఆమె ఒంట్లోకి ఆహ్, అవి వస్తాయంట. ఒంట్లోకి ఆ శక్తులేవో వస్తాయంట. పండుగలకి ఊగిపోతదంట. అలా చెప్పినప్పుడు ఇంక సందర్భంగా మేము మాట్లాడుకుంటూ వచ్చినాం. వాళ్ళ ఇంటి దగ్గర ఎవరో ఒక ఆమె ఉంటదంట పాస్టమ్మ. నేనట్లా పక్కకెళ్ళేటప్పటికి అక్కడ నాతో వచ్చి మా పాప, "ఎవరు ఆమె" అంటే పాస్టమ్మ అని చెప్పింది. అయితే నేను రాగానే "మీరు పాస్టమ్మనా?" అని ఒకలాగా అడిగింది. మాకు గూడా ఒక పాస్టమ్ ఉంది. మా ఊర్లో అందరికి ప్రార్థనలు చేస్తా ఉంటది అని చెప్పింది. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ఇటువంటి విషయాలు గూడా ప్రభు యొక్క ప్రణాళిక అక్కడ ఉంది అనటానికి చెప్తున్నాను. నాకు అసలు ట్రైన్ దిగగానే కడుపు నిండిపోయినట్టు అనిపిచ్చింది. ఎందుకో చెప్తాను. అయితే ఇంకొకతను బొట్టు పెట్టుకొని పక్కన కూర్చొనున్నాడు అటువైపు. ఆమె ప్రార్థన చేసింది భార్యాభర్తలు కొట్లాడుకుంటుంటే అంటే, అతను అందుకొని బాగా కట్టె తీసుకొని కొట్టమని ఉంటది అన్నాడు. నేనక్కడ అన్నాను. "అట్లా అనరు" అని చెప్పా. దేవుని బిడ్డలు అట్లా అనరు. అట్లా మీరు తప్పుగా మాట్లాడకూడదు అని చెప్పాను. కల్పించొద్దు ఏది కూడా. ఏది ఉంటే అదే మాట్లాడాలి. బైబిల్‌లో ఉంది, "భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి. భర్తలారా మీ భార్యలని ప్రేమించండి. పిల్లలారా తల్లిదండ్రులకు లోబడి ఉండండి" అని ఉంది బైబిల్‌లో. ఎవరు భర్తని, భార్యని కొట్టమని చెప్పరు అని చెప్పిన. మౌనంగా అయిపోయినాడు అతను. ఈ తర్వాత ఈమెకి వాక్యాలు ఇంకా దేవుడు ఇస్తూనే ఉన్నాడు. ప్రభు ఏంటి? అసలు ఎవరు? ఎలా ఎందుకొచ్చాడు భూమి మీదకి అని చెప్పినాను. చెప్తే ఆమె అంటే చాలా సంతోషపడిందామె. అమ్మ ఇట్లా ఎవ్వరు వివరించలేదమ్మా. ఆ పాస్టమ్మ వాక్యం చెప్పదమ్మా. ఊరికే ప్రార్థనే చేస్తది. అందుకే మాకు అర్థం కాలేదు అన్నది. సరే ఇప్పుడు అర్థమైంది కదా అన్నాను. ప్రార్థన చెయ్యమ్మా మా కోసము అని చెప్పింది. ప్రార్థన చేశాను. ఆమేన్ అని చెప్పినారు వాళ్ళు. నిజంగా నాకు చాలా సంతోషమేసింది. అంతటితో ఆగిపోలేదు. చివర్లో దిగుతా ఉంటే ఫోను నంబర్స్ తీసుకుంది. నా ఫోను నంబర్ తీసుకుంది. వాళ్ళ ఫోను నంబర్ ఇచ్చింది. వాళ్ళ బాబు చాలా మంచి అబ్బాయి. ఇంటర్ చదువుతున్నాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి ఏదో ఒకటి కొనివ్వటం, టీసీ కొనివ్వటం చేస్తున్నాడు. చెప్పిన చాలా మంచి గుణం ఉంది మీకు. నిజ రక్షకుడిని తెలుసుకోండి. ఇంకా చాలా సంతోషం వస్తది మీకని చెప్పినాను. ఆమె దిగేటప్పుడు ఒక మాట అన్నది, "అమ్మా నా భర్తను దేవుడు మారిస్తే మీ నోటి వాక్కు ప్రకారం నేను యేసు ప్రభువుని నమ్ముతాను. ఖచ్చితంగా నమ్ముతాను" అనింది. మారతారు, మీరు నమ్ముతారు, పరలోకం చేరుకుందాం, పరలోకంలో కలుసుకుందాం అని చెప్పినాను. నిజంగా ప్రభు ఎంత గొప్ప దేవుడంటే, మన ఎడల ఆయన ఉద్దేశములు, ఆయన సంకల్పం అలా నెరవేర్చుకుంటాడు. మనం కొన్ని విషయాలు ఆలస్యం అవుతున్నప్పుడు, మన ముందున్న విషయాలే మనం చూస్తా ఉంటాం. ఎందుకు ఆలస్యమైంది ప్రభా? ఎందుకు ఆలస్యమైంది? ఇంకా కొంతమందయితే, ఓహ్! వీళ్ళేం చేసినారు? ఎందుకు ఆలస్యమవుతుందో? వీరి ప్రార్థన దేవుడు వినడేమో అని మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకునే పరిస్థితులు కూడా వస్తాయి. కానీ ఆయన బిడ్డల్ని, నిజముగా ఆయన ప్రేమించిన వారిని, ఆయన కొరకు వాడుకునే వారి విషయములో ఎవ్వరికీ అర్థం కావు ఆయన తలంపులు, ఆయన ఉద్దేశాలు. కాబట్టి మనం ఆ విధంగా ప్రభువుకి అప్పజెప్పుకుందాం. అక్కడ నేను గుర్తులో తీర్మానం చేసుకుంది ఏంటంటే, ఈ విషయాలన్నీ జరిగిన తర్వాత చాలా విషయాలు జరిగిన చెప్పలేనవన్నీ. నేనప్పుడు చెప్పినాను, ప్రభువా నేను నీ చేతిలో పాత్రని. నీకు ఎట్లా ఇష్టమైతే నన్ను అట్లా వాడుకో. నీ ఉద్దేశంలో ఎడల జరిగించు. అయితే నాకు నువ్వు తోడుగుండు. నేను ఎవరితో మాట్లాడినా నా నోటికి నీ తోడుగుండి, నీ నోటి వల్లే నా నోటిని ఉంచుతానన్నావు. అది వాక్కు నెరవేర్చి, నేను ఇతరులకు స్వార్థ చెప్పినప్పుడు నీ వైపు ఆకర్షించుకో. అది చాలు నాకు ప్రభువా అని చెప్పినాను. ప్రభుకి వందనాలు. నిజంగా మనము నమ్మదగిన వారం కాకపోయినా ఒకానొక టైంలో ఆయన నమ్మదగిన దేవుడుగా మనల్ని కాపాడుతున్నాడు. ప్రభు ఎప్పుడు కూడా అపనమ్మకస్తుడు కాదు. అది మాత్రం నిజం. ప్రభు చేతుల్లో మన పాత్రలుగా ఉంటే ఆయన వాడుకుంటాడు. ఈ దినం అదే చెప్పుకోబోతున్నాం ఇర్మియా గురించి. యెషయా గారు ఏమన్నారంటే, ప్రభువా నేనున్నా నన్ను వాడుకో అన్నారు. ఇర్మియా అన్నాడు, ప్రభువా
నాకు చేత కాదు ప్రభువా, నేను చిన్నోన్ని అన్నాడు. నేను రాను అన్నా ప్రభు వాడుకుంటాడు. ఎందుకంటే జగత్తు పునాది వేయబడక మునిపే వారి మనసెరుగు దేవుడు. వారు పుట్టక మునిపే వారి గుణమెరుగు దేవుడు. ఇర్మియా అట్లా అంటున్నాడు గాని, నేను పిలుచుకున్న తర్వాత నా బిడ్డ వస్తాడు, చావుకు తెగిస్తాడు. చచ్చే పరిస్థితి వచ్చినా నేను చెప్పనని చెప్తాడు అని దేవునికి తెలుసు. అందుకే ఇర్మియాను కోరుకున్నాడు దేవుడు. అంత గొప్ప దేవుడు ఇర్మియాని ప్రవక్తగా కోరుకున్నాడు. ఇర్మియా కుటుంబం యూదా దేశంలో యెరూషలేముకు సమీపంలో అనాతోతు అనే గ్రామంలో వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళ కుటుంబం. ఇర్మియా క్రీస్తు పూర్వం 650 ప్రాంతాల్లో అనాతోతులు జన్మించినాడు ఆయన. ఆ అనాతోతులో ఉన్న ఇర్మియాను దేవుడు కోరుకున్నాడు. ఇర్మియా అంటే మనకు తెలుసు, హీబ్రూ భాషలో మన ఇర్మియా అంటే దేవుడు ఉద్ధరిస్తాడని, ఆదరిస్తాడని అర్థాలు. తర్వాత ఇర్మియాని విలపించే ప్రవక్త అంటారు. నిజంగా ఎంత గొప్ప పేరు కదా అది. అంటే ఇశ్రాయేలు ప్రజల కోసము వారి దోషాలు, వాళ్ళు తప్పిదాలు చేస్తుంటే వాళ్ళ దోషం తప్పిదం దేవుడు తట్టుకోలేక వాళ్ళను ఇలాగే బ్రతికి ఉంటే అందరినీ చెడిపేస్తారని వాళ్ళ మీదకి దేవుడు శిక్ష రప్పించి సరి చేసుకోవటానికి ఇచ్చే పనిష్మెంట్ల విషయంలో ఇర్మియా విలపించేవాడు, ఏడ్చేవాడు. ప్రభువా ఇదేంటి అని. ఎంతగా దేవుడు ఇర్మియాను వాడుకున్నాడంటే చచ్చిపోతే బాగుండు అనుకున్నాడు. యోబు గారు ఒకసారి అంటారు కదా, నా ప్రాణం విసిగిపోయింది అసలు తన జన్మదినాన్ని గురించి యోబు శపించుకున్నట్లుగా శపించుకున్నాడు ఇర్మియా. అంటే అంతగా విసిగించున్నారు ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు చెప్పింది చెప్తే వాళ్ళు వినరు. నాకు మంచి మాటలు బలకం అంటారు. దేవుడేమో ఉన్నదున్నట్టు చెప్పు అంటాడు ఇర్మియాని. ఉన్నదున్నట్టు చెప్తే వీరికి నచ్చదు. అబద్ధ ప్రవక్తలు ఒక పక్క రాజు దగ్గరికి వెళ్తారు. ఇర్మియా చెప్పేన తప్పు మాటలు, ఎప్పుడు మన గురించి కీడే మాట్లాడతాడు, మంచి మాటే మాట్లాడు అని. దేవుడు ఏది చెప్పమంటే అది చెప్పినప్పుడు నచ్చదు ప్రజలకి. ఎప్పటికి అప్పటికి ఇప్పటికీ దేవుని ఉద్దేశాలే నెరవేరుతాయి, మన ఉద్దేశాలు నెరవేర్చాడు దేవుడు. మనం చేసేద్దాం అనుకుంటాం, కాదు. ఆయన ఉద్దేశం ఏదైతే ఉందో అది నెరవేర్చుకుంటాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే సరిచేసి వాడుకోవాలి, దేవుని బిడ్డల్ని చక్క చేయాలి. ఎందుకంటే పరలోకం వెళ్ళాలంటే సరిగా ఉండాలి, పరలోకం వెళ్ళాలంటే పరిశుద్ధంగా ఉండాలి, పరలోకం వెళ్ళాలంటే దేవునికి ఇష్టలుగా ఉండాలి, పరలోకం వెళ్ళాలంటే ఆయన చెప్పినట్టు నడవాలి. అప్పుడే కదా ఆయన దగ్గరికి వెళ్ళగలం. ఆయనకు అవిధేయతగా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళలేం కదా. అందుకే కదా అక్కడ ఉన్న కలహాలు, దేవుడు కలహాన్ని సహించడు, కొట్లాటలు సహించడు ప్రభు. ఆయన ప్రశాంతమైన దేవుడు, సమాధానానికి కర్త. అందుకే పరలోకములో అసమాధానం, గర్వం వచ్చినప్పుడు వారిని త్రోసివేసినాడు. ఎందుకంటే ఇతర దేవదూతలను కూడా చెడిపేస్తాడని కిందకు దోసేసినాడు. పో నువ్వు నీతోటే ఇది పోవాలి అని వాడిని కొంతమందిని తెచ్చుకున్నాడు. అంత తప్ప దేవుడు ప్రేమ లేక కాదు, ఇతరులు కూడా బాగుపడాలని. ఇశ్రాయేలు ప్రజలు కూడా వీరిని బట్టి పితరులను బట్టి శిక్ష అనుభవిస్తూ వచ్చినారు, వారి పిల్లలు. అందుకే దేవుడు అంత పెద్ద కఠినమైన శిక్షలు విధించాల్సి వచ్చింది. ఎట్టకేలకు పరలోకం రావాలి అని. మరి పరలోకము పరిశుద్ధులకే అది. మొన్న కూడా చెప్పుకున్నాం మనం. ఎందుకు దేవుడు పరలోకం నుంచి దేవుడు వద్దు అంటాడా అంటే ఆయన నోటితో అనడు. ఆ ఆత్మ అక్కడ నిలబడినప్పుడు ఆ పరిశుద్ధతను తట్టుకోలేక ఆ ఆత్మ తనంతట తానే నరకానికి వెళ్ళిపోతుంది. అందుకే భూమి మీద మనం జీవించే జీవితాన్ని బట్టి పరలోకముల స్థానాన్ని మనమే నిర్ణయించుకోవాలి. ఇటు పరద్వారానికి వెళ్తామా, నరక ద్వారానికి వెళ్తామా, ఈ రెండు దారుల్లో ఒక దారిని ఆత్మే చేసుకుంటుంది. అందుకే దేవుడు ప్రయాస పడుతుంటాడు, ఎంతకైనా వీళ్ళని పనిష్మెంట్ చేసి నా వైపు ఆకర్షించుకోవాలి. ఎందుకంటే ఈ ఆత్మ నశించి పోవటం నాకు ఇష్టం లేదు. చచ్చిపోతే వాళ్ళు అక్కడికి వస్తారు, ఆ పరిశుద్ధం తట్టుకోలేక ఈ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. కాబట్టి నా వైపు ఆకర్షించుకుంటా, నాలాగా ఉండేటట్టు చేసుకోవాలన్న ప్రయాసతోనే ఇంత కఠినమైన పనిష్మెంట్లు. అది ప్రజలకు అర్థం కాదే. మీ దేవుడు కఠినుడు అంటారు, అది ఇప్పటికీ కాదు. ప్రభు అందరి మీద ఆయన వర్షం కురిపిస్తున్నాడు, చివరి వరకు చూస్తాడు, మరణం వరకు కనిపెట్టుకుంటాడు, మారతారేమో అని. కాబట్టి ఇర్మియాను దేవుడు ఆ దినాల్లో ఏర్పరచుకున్నాడు ఇశ్రాయేలు ప్రజలకి ప్రవక్తగా. ఎందుకంటే ఇర్మియా తెగని చెప్పినట్టు చెప్పడని, వాళ్ళ బురద గుంతలో వేసిన చచ్చిపోవలసి వచ్చిన దేవుని విడిచిపెట్టాడు, మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ చెప్పిందే చెప్తాడు. రాజులకి కఠినమైన విషయాలు చెప్పాల్సి వచ్చింది ఇర్మియా కాలంలో ఒక్కరు దేవుని మాటినలా. నిజంగా యోనా ఒక్క దినములో మొత్తాన్ని మారిస్తే
పట్టణం అంతా మార్చబడింది. కానీ ఇర్మియా 40 సంవత్సరాలు ఆయన ప్రవచిస్తా వస్తే ఒక్కరు మాట వినలేదు. ఎంత కఠినం. మాట వినే వాళ్ళతో మనకి ఇబ్బందుండదు. అది చాలా ఈజీ. మాట వినని వాళ్ళ దగ్గరికెళ్ళి దేవుని పని చేయటం చాలా కష్టం. వ్యతిరేకిస్తారు, కొడతారు, కొట్టినారు, గోతిలో ఏసినారు, చంపాలనుకుంటారు ఇర్మియాని. అటువంటి పరిస్థితులు నిజంగా ఇది కఠినతరమైనది. హోషేయ దినాల్లో ఉన్నాడు ఇర్మియా. రాజుల కాలంలో ఆయన ఒక ప్రవక్తగా ఉన్నాడు. నిజంగా ఎంత గొప్ప పిలుపుతో పిలుచుకున్నాడు దేవుడు. మనం చూస్తుంటాం ఇర్మియా గ్రంథం 1లో, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై గర్భములోనే నిన్ను మనం మునిపే నేను ఎరిగినాను, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుకున్న, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించినాను అని దేవుడు పిలుచుకున్నాడు ఇర్మియా గారిని. అందుకు ఇర్మియా ఏమంటాడంటే, అయ్యో ప్రభువా యెహోవా చిత్తగించు, నేను బాలుడనే, మాట్లాడు నాకు శక్తి చాలదనగా. కాబట్టి దేవుడు అంటాడు, నేను బాలుడనవద్దు, నేను నిన్ను పంపు వారందరి ఎద్దుకు నువ్వు వెళ్ళాలని, అంతే, నేను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవాలి, వారికి భయపడొద్దు, నువ్వు నేను విడిపించడానికి నేను నీకు తోడుగా ఉంటా, నీ ప్రాణానికి నా ప్రాణం అన్నట్టుగా మాట్లాడినాడు దేవుడు. నీ ప్రాణాన్ని నేను కాపాడుతా అని ఇర్మియా నోరు ముట్టి, ఇదిగో నేను నీ నోట నా మాటలు పెట్టినాను అంటాడు. ఇది నా వాగ్దానము, 1 సంవత్సరం వాగ్దానం ఇది. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకు, విరగొట్టుటకు, నశింపచేటుకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీద నియమించా అంటాడు దేవుడు. నిజంగా గొప్ప దేవుడు ఆయన. ఆయన ప్రణాళికలు ఉన్నతమైనవి, ఆయన ఉద్దేశములు ఉన్నతమైనవి. తిరిగి ఈ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 41లో, యెహోవాను బట్టి నువ్వు సంతోషిస్తావు. ఆ చాప్టర్ మొత్తం నేను చదువుకున్నాను. ఎందుకంటే ఒక వచ్చిన ఆ మాటే పట్టుకోకూడదు, మనం అధ్యాయం అంతా చదవాలి. స్పెసిఫిక్గా దేవుడు నాకు ఇచ్చిన ఉద్దేశం, ఆయన ఇచ్చిన వాగ్దానం నేను గతంలో చెప్పినాను. వాగ్దానం కోసం నేను ఎందుకు ఎదురు చూస్తానంటే, ఈ సంవత్సరం అంతట్లో దేవుని ఉద్దేశం నా ఎడల ఏముంది అది తెలుసుకోవటానికి, అంతే. గ్రంథ వాగ్దానాలన్నీ మనవే. ప్రతిదినం చదువుకుంటే వాగ్దానాలు దేవుడు ఇస్తూనే ఉంటాడు. స్పెసిఫిక్గా ఈ ఇయర్లో నేను చేయాల్సిన పని, ముఖ్యమైన పని ఏంటి? మనము పిల్లలు బయటకు వెళ్తున్నప్పుడు చాలా విషయాలు మాట్లాడతాం, చాలా విషయాలు చెప్తాం. అక్కడికి పోయినప్పుడు ఇట్లా చేయాలి, ఇట్లా ఉండాలి, ఇలా ఉండు, ఇలా ఉండాలి. కానీ బయలుదేరి బయటికి పోయే ముందు ఒక్క మాట 2 మాటలు మాత్రం చెప్తాం కదా, జాగ్రత్త నాన్న, భయపడొద్దు, జాగ్రత్తగా వెళ్ళు, నీ వస్తువులని జాగ్రత్తగా పెట్టుకో, అట్లా అన్నమాట. దేవుడు కూడా స్పెసిఫిక్గా ఒక వాగ్దానం మనకి ఇవ్వటానికి ఇష్టపడతాడు. నేను అలా ఎదురు చూస్తాను. కాబట్టి ఏదేమైనా మళ్ళీ తిరిగి దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఇచ్చినాడు. కాబట్టి ఆ అధ్యాయంలోనే గతంలో చెప్పినా నేను యెషయా గ్రంథం 41:10 నీ మీద కోపడడం సిగ్గుపడి, అది కూడా ఉంది అక్కడ. ఆ చాప్టర్ మొత్తం 41. అది ఒక విధంగా సేవకి, పిలుపుకి ఇచ్చిన వాగ్దానం. నేను నీకు తోడుకుంటా, నీ చేయి పట్టుకొని నడిపించుకుంటా, నీకు సహాయం చేయవని నేనే అంటాడు. ప్రభువు మనకు పక్షంగా మనకు విరోధి ఎవడు? మనం భయపడకూడదు దేనికి. అందుకే ఇర్మియా దేవుడు అంటాడు, నువ్వు భయపడినావా నేను భయపడతా అంటాడు. చాలా అంటే సవాల్తో కూడిన పరిచర్య చేస్తున్నాడు ఇర్మియా గారు. దేవుని పక్షంగా నిలబడ్డాడు. కాబట్టి మనం భయపడకూడదు. దేవుడు నాకు ఇచ్చిన ధైర్యం, నేను అదే ఆ కంపార్ట్మెంట్ అంతా హైందవులే, నేను నాతో వచ్చిన మా పాప, అంతే, మేమిద్దరమే కూర్చున్నాం. చక్కగా స్వాది చెప్పినాను, భయమే లేదు, భయం ఉండదు నాకంతే. ప్రభు ఇచ్చిన ధైర్యం అది. కాబట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ప్రభువుని బట్టి మనకిచ్చే ధైర్యం, దేవుని బట్టి ఉన్న ధైర్యము, అది దేవుడిస్తే తప్ప రాదు. కాబట్టి ఆయన అంత గొప్ప దేవుడు. కాబట్టి మనము ఈ విధంగా క్రీస్తు పూర్వమే ఇర్మియా గారు 627-26 ఆ ప్రాంతాల్లో ప్రవచించడం జరిగిన యూదా దేశాన్ని యోషియా పరిపాలించే దినాల్లో ఉన్నాడు. ఎందుకంటే ఆ దినాలు భయంకరంగా విగ్రహారాధన, కన్న బిడ్డల్ని బలి ఇవ్వటం, కడుపును ముట్టే పిల్లలు ఎత్తపోవటము, ఆ విగ్రహానికి బలి ఇవ్వటం, ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. దేవుని కట్టడలను, నిబంధనలు మీరిపోయిన ఇశ్రాయేలు ఎంత హెచ్చరించినా ఇర్మియా వినకుండా ఉన్న అంటే ఆ పరిస్థితుల్లో ఇర్మియా గారు ప్రవచించినారు. ఇర్మియా కాలంలోనే 70 సంవత్సరాలు చెరకుపోతారు అంటాడు. చెరకు పోయినా మీరు క్షేమంగా ఉండాలంటే మీరు నెబుకద్నెజరుకి లోబడండి అని చెప్తాడు ఇర్మియా గారు. అబద్ధ ప్రవక్తలు బయలుదేరుతారు. ఈయన చెప్పేదంటే ఒట్టి మనం ఏం చేతగాని వాళ్ళమా? ఇర్మియా ఒట్టి చెప్తున్నాడు, మనం ఎదురు తిరుగుదాం నెబుకద్నెజరుకి అని కొంతమంది చెప్తే, మంచి మంచి మాట, అంటే మంచి జరిగే మాట చెప్పినంత స్పీడ్గా అది అది ఎక్కదు.
చెడు మాటలే ఎక్కేస్తాయి. అంత తొందరగా ఎక్కుతాయి. కొంతమంది చాడీలు చెప్తే, కీడు చేయటానికి చెప్పే వాళ్ళ మాటలు చాలా మృదువుగా ఉంటాయి. మేలుకై చెప్పే మాటలు కొంచెం కఠినంగా ఉన్న అది మేలు జరుగుతది. అది ఎరగరే జనాలు. అటువంటి ప్రవచనించినప్పుడు వాళ్ళకి ఎదురు సిద్కియా దగ్గరికెళ్ళి చెప్తాడు. లోబడిపోయండి సిద్కియా రాజుకు చెప్తాడు ఇర్మియా గారు. లోబడండి సిద్కియా గారు, లోబడిపోండి. మీరు లొంగితే మీ మీద దయ చూపిస్తాడు నెబుకద్నెజరు. దేవుడే ప్రజల యొక్క పాపాన్ని బట్టి యెరూషలేమును మొత్తం ఖాళీ చేయాలనుకుంటున్నాడు. లోబడండి అంటే, ఆహా! ఈ ప్రవక్తల మాట వింటాడు. అప్పటికి సిద్కియా రాజు సైగ్గా పిలుస్తాడు ఇర్మియా గారిని. పిలిచి ఏం చేయమంటావు చెప్పు అని. చెప్తే నేను ఒకటే మాట చెప్తున్నా మీరు లోబడండి అని. కానీ వీరిటి పక్క చెవులో చేరుతారు వ్యతిరేకులు. వినొద్దు ఇర్మియా మాట అని. ఆ విధంగా చిత్తుకొనే పోతారు. ఇర్మియా ఏది చెప్తే అది జరిగినాయి. 70 సంవత్సరాలు సిద్కియా కళ్ళ ముందే చంపేస్తాను నెబుకద్నెజరు. భయంకరం భయంకరమైన కీడును చూస్తాడు సిద్కియా. ఇక్కడికి నువ్వు తిరిగి రావు అని కూడా చెప్తాడు ఇర్మియా. తిరిగి నువ్వు యెరూషలేముకు రావు, యెరూషలేం పట్టణానికి అడుగు పెట్టంగా నువ్వు చచ్చిపోతావు అని చెప్తాడు. అదే జరిగిపోయింది. సిద్కియా కన్నులు ఊడబీకి చెరలో ఉంచుతాడు నెబుకద్నెజరు. నిజంగా ఇవన్నీ కూడా జరిగినాయి. దేవుని బిడ్డల మాటలు. అవునవును, ఇర్మియా గారు చెప్పింది ఏం లేదు. మిమ్మల్ని మీరు చక్కబెట్టుకోండి, మీరు చేసే పాపాలు మానేసేయండి, దేవునికి ఇష్టంగా ఉండండి, దేవుడు చేయొద్దన్నవి చేయకండి, దేవుడు చేయమన్నవి చేయండి. సింపుల్ అంతే. మాట వినటం ఇష్టమైన వాళ్ళు ఎంత కఠినమైన మాట అయినా వింటారు. మాట వినటానికి ఇష్టం లేని వాళ్ళు ఎంత చిన్న మాట కూడా వినటానికి ఇష్టపడరు. కొంతమంది ఉంటారు, మేము చెప్పిందే చెయ్యాలి, మేము మాట్లాడిందే కరెక్ట్ అనుకునే వాళ్ళని ఎప్పుడు మార్చలే. లోబడే వాళ్ళకే, విధేయత చూపే వాళ్ళతోనే దేవుడు వాడుకునే వాళ్ళు ఎలా ఉంటారంటే, దేవుని మాటకు విధేయత చూపిస్తారు. ఏది చెప్తే అది, దేవా నువ్వు ఏదంటే అది శ్రమైన పర్వాలా, కష్టమైన పర్వాలా, అందులో నిందొచ్చిన పర్వాలా, అందులో అవమానం వచ్చిన పర్వాలా, నువ్వు చెప్పింది నేను చేస్తా, చివరిలో నేను ఫలితం చూస్తా, అందరూ కూడా చూస్తారు అనుకున్న వారిని దేవుడు వాడుకుంటాడు. చివరికి ఇర్మియా గారు చాలా నమ్మకంగా దేవునికి తగినట్లుగా జీవించి ఆయన అప్పటికి ఐగుప్తుకి అసలు వెళ్ళొద్దంటాడు ఇర్మియా గారు. అయితే ఒక సూచనగా ఇర్మియా ఒక పొలాన్ని యెరూషలేములో కొంటాడు అందరిని చెరపట్టుకుపోయినాక. ఎందుకంటే అక్కడ పచ్చిక ఇస్తాడు. తిరిగి వాళ్ళు యెరూషలేముకి వచ్చి ఈ విధంగా ఉంటారు అన్న దానికి సైన్గా ఇంకా అంటే సూచనలు చూపిస్తాడు ఇర్మియా గారు. ఒక బుట్టలో పాడైన అంజూరపు పండ్లు, ఒక బుట్టలో మంచి అంజూరపు పండ్లు. దేవుడు అంటాడు, ఎవరైతే మీరు దేవుడు చెప్పిన మాట నేను చెప్తున్నాను, మీరు లొంగిపోయి నెబుకద్నెజర్ దగ్గరికి ఎవరైతే వెళ్ళిపోయి అక్కడ ఉంటారో వాళ్ళు క్షేమంగా ఉంటారు. ఇది మంచి అంజూరపు పండ్లు, పాడైపోయిన అంజూరపు పండ్లు. ఎవరైతే దేవుని మాట వినకుండా మీ లోబడి అక్కడ ఉండండి కొద్ది దినాలు అని చెప్తే, మిమ్మల్ని చక్క చేయటానికి నేను తీసుకెళ్తున్నా అని చెప్తే మాట వినని వాళ్ళు పాడైపోయిన అంజూరపు పండ్లు అని చెప్తాడు. వాళ్ళ మాట వినకపోతే విసిగిపోయి మెడ మీద అది కాడి పెడతారు. కర్ర పెడితే కోపం వచ్చి ఆ కర్రని విరగ్గొడితే ఇర్మియా గారు ఇనప కాడి పెట్టుకుంటాడు మెడలో. అంటే ఇప్పుడు మీరు ఈ కర్ర విరగ్గొట్టినారు కదా, దేవుడు ఇనప కాడిని పెడతాడు మీ మీద జాగ్రత్త అని. అంతకంతకు శిక్ష పెంచుకున్నారు వారికి వారే దేవునికి లోబడకుండా. అందుకే కుమ్మరివాని ఇంటికి పొమ్మంటే ఇర్మియా గారు కుమ్మరివాని ఇంటికి పోయిన అక్కడ కుండం చూడు ఎంత చక్కగా చేసుకున్నాడో, నేను కూడా నా ప్రజలను చక్కగా చేసుకున్నా. కానీ కుమ్మరి కుండ చేతిలో విడిపోయింది కదా, మళ్ళీ కుమ్మరి చూడు ఎంత బాగా చేస్తున్నాడో. నేను నా ప్రజల్ని పడిపోయినా, చెడిపోయినా, ఎంత పాడైపోయినా కూడా నేను తిరిగి బాగు చేసుకోవాలని కోరుకుంటున్నా, కానీ నా ప్రజలు నా మాట వింటం లేదు అని ఎగ్జాంపుల్గా చెప్తాడు. అప్పుడు కుండ తీసుకెళ్ళి ఇర్మియా అంటాడు, తీసుకువెళ్ళి అక్కడ పగలగొట్టేస్తాడు ఇశ్రాయేల్ ప్రజలు కన్నుల ముందు. ఇదిగో ఈ ముక్కలైపోయింది కుండ, ఇట్లా చేస్తా మిమ్మల్ని అని దేవుడు చెప్తున్నాడు. మీరెంత చెప్పినా వింటం లేదు, మీరెంత చెప్పినా లోబట్టం లేదు. ఇర్మియా గ్రంథం అంతా మనం ఇదే చూస్తాం, దేవుని మాటకి లోబడని ప్రజలు. అందుకే దేవుడు అంటాడు, దేవుని మాటకు లోబడనులని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుతున్నా, నా వైపు వస్తారా, నా మాట వింటారా, నాకు లోబడతారా, పరలోక భాగ్యం ఇద్దామా అని దినమంతా. ఎందుకంటే సొంత తండ్రే దినమంతా చేతులు చాపుతారు. మన పిల్లల వైపు వాళ్ళ మీద విసిగిపోయినా, వాళ్ళ మీద కోపన్న డిసిప్లైన్ చేసి తిరిగి మనం బాగు చేసుకొని వాళ్ళ కొరకు ఎన్నో ఏర్పాట్లు చేస్తాం. తండ్రి కూడా అంతే. నిజమైన తండ్రి అలాంటి వాడు, చంపడు. నిజమైన తండ్రి చంపేసేయుడు. ప్రజల్ని చంపుకుంటూ పోతే ఎంతమంది ఉంటారు, వీళ్ళని ఎందుకు
మరణానికి అప్పచెప్పాడంటే మిగతా వాళ్ళను కూడా చెడిపేస్తారని. అంత తప్ప దేవుడు కఠినుడు కాదు. అనేక మారులు అంటే దేవుడు ఏం చేస్తాడంటే మౌనంగా చూస్తూ ఉంటాడు. శత్రువులు వచ్చి అప్పగించటము అంటే వాళ్ళు తీసుకొని పోతా ఉంటే మౌనంగా చూస్తుంటాడు దేవుడు. ఆయన విడిపించగలడు, ఆయన రక్షించగలడు, ఆయన కాపాడగలడు. కానీ దేవుని మాట వినకపోతే ముఖం చాటేసుకుంటాడు. అప్పుడు వాళ్ళకి జరగకూడని జరిగిపోతాయి. అది మన దేవుని యొక్క గొప్పతనం. మన దేవుడు తనంతట తానుగా తన స్వహస్తాలతో ఎవరిని కూడా హాని చేయడు, చంపడు. కాబట్టి మనము దేవునికి లోబడాలి. ఇర్మియా పుస్తకం అంతా కూడా అదే చూస్తాం మనం. ఇందులో కూడా అదే ఉంది. ఇశ్రాయేలు ఇదే యెహోవాకు 4:1 నీవు తిరిగి రానుద్దేశిస్తాను, నా యుద్ధకే రా. నీవు అటు ఇటు తిరుగుట మానేసేయి. నీ హేయక్రియలు నా సన్నిధి నుండి తొలగించు. సత్యాన్ని బట్టి, న్యాయంని బట్టి, నీతిని బట్టి యెహోవా జీవంతోడని ప్రమాణం చేసినట్లా జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదం కలుగుననుకుందురు, ఆయన ఎందే అతిశయపడుదురు. కాబట్టి దేవుడు మనము తిరిగి రానుద్దేశించి నా యుద్ధకు రా అని ఆయన ప్రజల్ని పిలుచుకుంటున్నాడు. ఇశ్రాయేల్ ప్రజల్ని నువ్వు అటు ఇటు తిరగొద్దు. దేవుడు ఇక్కడ పనిష్మెంట్ ఇస్తుంటే ఇంకొకరు ఐగుప్తుని ఆశ్రయిస్తారు. ఆఖరికి ఇర్మియాని ఏం చేస్తారు, బలవంతంగా పట్టుకొని ఐగుప్తుకి తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళతో పాటి. ఐగుప్తుకి వెళ్ళొద్దు. ఒకసారి ఐగుప్తు బానిసత్వం రుచి చూచినారు. ఐగుప్తుకు వెళ్ళొద్దు అని దేవుడు చెప్తే ఇర్మియా కూడా చెప్తాడు, ఐగుప్తుకు వెళ్ళొద్దు, ఐగుప్తుని ఆశ్రయించొద్దు అంటే వాళ్ళు ఇర్మియాను కూడా బలవంతంగా పట్టుకొని పోయి ఐగుప్తులో తీసుకెళ్తాడు. అక్కడ చాలా అంటే భయంకరమైన శిక్ష అనుభవిస్తారు ఇశ్రాయేల్ ప్రజలు చెప్పిన మాట వినకపోయినప్పుడు. ఇర్మియా అయితే ఐగుప్తులోని చనిపోయినాడు అని చెప్తా ఉంటారు చరిత్రకారులు. కాబట్టి ఏదేమైనా దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన తన ప్రజలని దేవుని బిడ్డల కొరకై వాడుకుంటాడు. దేవుని బిడ్డలు హెచ్చరించి సరి చేయటానికి వాడుకుంటాడు. అందుకే దేవుడు అంటాడు, నా యుద్ధకు రండి, అటు ఇటు పరిగెత్తకండి, ఐగుప్తుకు పోకండి. దేవుడు ఇక్కడ పనిష్మెంట్ ఇస్తే ఇంకొక చోట ఆశీర్వాదం ఉంటుందేమో అట్ట పరిగెత్తొద్దు, నా దగ్గరికి రండి. యేసు ప్రభువా, నేను పాపిని, నేను దోషిని, నన్ను క్షమించు ప్రభువా, నన్ను తిరిగి సరిచేయి అని ప్రభువుని వేడుకోవాలి. ఇంకొక మార్గం మనం చూడొద్దు. వాక్యం వినటానికి ఎవరైతే ఇష్టపడరో, వాక్యం చెప్తా ఉంటే ఎవరైతే చాలామంది తోడుకుంటుంటారు భుజాల్లో గుమ్మడికాయ, వాళ్ళలో సాతానుడు ఉంటాడు. సాతానుడు ఏంటంటే ప్రతిదీ వాక్యం అంటే ఇష్టం ఉండదు. అందుకే వాళ్ళు వాక్యం యొద్దకు రారు. ఎవరైతే సాతానుడు ఎవరి ఏలుబడి చేస్తూ ఉంటాడో వాళ్ళు వాక్యం దగ్గరకు ఉండరు. సంఘంలో కూడా వాక్యం చెప్తా ఉంటే వాళ్ళకి ఏదేదో అయిపోతుంటుంది. వాక్యం దగ్గరికి రానివ్వడు సాతానుడు. అంతదాకా తెచ్చుకోకూడదు. దుష్టుని చేతికి దేవుడు మనల్ని అప్పగించేదాకా తెచ్చుకోకూడదు. ప్రభు మాట వినాలి, ప్రభువుకి లోబడాలి. ప్రభు ఇచ్చిన మాట విధేయత ఆయన కోరుకుంటాడు. వాక్యానికి విధేయత చూపించాలి. ఎక్కడన్నా కూడా మనం తగ్గించుకోవాల్సి వచ్చినప్పుడు తగ్గించుకుందాం. మనుషుల దగ్గర కొన్నిసార్లు తగ్గించుకోవాలి. అది దేవుడు ఇష్టపడతాడు. దేవుని యొద్దకే వెళ్ళాలి మనం. అది అందుకే దేవుడు నా జీవంతో ప్రమాణం చేస్తున్నాడు. ఆయన యందు తమకు ఆశీర్వాదం కలుగునందుకుందరు, ఆయన ఎందే అతిశయపడుదురు. మనం ప్రభువుని బట్టి అతిశయించాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఇది చాప్టర్ అంతట్లో కూడా యూదా వారికి, యెరూషలేము నివాసులకి దేవుడు ఏం చెప్తున్నాడంటే 3వ ముళ్ళ పొదలకు విత్తనం చల్లక మీరు బీడు భూములను దున్నుడి, అవిధేయులేండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంత నా ఉగ్రత అగ్నివలే కాల్చకుండునట్లు యూదావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండండి, నాకు లోబడండి. శాపం తెచ్చుకోమాకండి. ఆనాడు ఆదాము తెచ్చిన శాపం ఈ తరతరాలుగా నిలిచిపోయింది. మీరు ఇంకా దుష్టక్రియలు చేసేందుకు మీ మీదకి మీరే శాపం తెచ్చుకుంటారు. వాళ్ళ మీదకి వాళ్ళే తెచ్చుకుంటున్నారు. ఆదికాండం 3:18 ఉంటుంది కదా, అది ముండ్ల తుప్పులు గచ్చ పొదలు మొలిపిస్తుంది అని. మాట వినాలి. అప్పుడు కూడా దేవుని మాట మీరినారు ఆదాము హవ్వలు. అందుకే శాపం వచ్చింది భూమి మీదకి. భూమి శపించబడింది, గర్భం శపించబడింది, వేదనతో పిల్లల్ని కనాల్సి వచ్చింది, కష్టం చేయాల్సి వచ్చింది. ఉచితంగా దేవుడు ఆహారం పెడతా ఉంటే, మంచి మంచి పండ్లు ఫలాలు ఇచ్చి అన్నీ పెడతా ఉంటే వాళ్ళే శాపం తెచ్చుకున్నారు. భూమి శాపగ్రస్తంగా అయిపోయింది. అట్లా మీరు కూడా చెయ్యొద్దు అంటున్నాడు దేవుడు. ఇక్కడ కూడా చెప్తా ఉన్నాడు, మీరు దున్నండి బీడు భూముల్ని, చక్కగా మీరు సంతోషంగా ఉండండి, మీ చెడు క్రియలు దుష్టత్వం మానండి. ఎందుకంటే నేను దుష్టత్వం చూడలేను నా ప్రజలారా.
దుష్టత్వం అంటే నాకు నచ్చదు. అపవిత్రత నాకు నచ్చదు. విగ్రహారాధన నాకు నచ్చదు. ఎందుకంటే ఆ విగ్రహారాధన దగ్గర మీరు చేయరాని కార్యాలు చేస్తా ఉంటారు. చేయకూడని అపవిత్రమైన సంగతులు చేస్తా ఉంటారు. అపవిత్రమైన సంగీతనాదం చేస్తుంటారు. మీ పిల్లల్ని మీరే ఆ విగ్రహాలకి అర్పిస్తా ఉంటారు. నేను మీ సొంత తండ్రిని, నన్ను విడిచి ఏదో బొమ్మో, బొరుసో ఏదో పెట్టుకొని మీరు పూజించినంత మాత్రాన ప్రయోజనం లేదు. అందుకే నా మాట వినండి. అవి చెవులుండి వినవు, ముక్కుండి వాసన చూడవు, కనులుండి అవి కనపడవు, వాటి ముందు ఏదన్నా పెట్టినా అవి తినవు. కాబట్టి నన్ను నమ్మండి. నేనే మీ సొంత తండ్రిని, నేనే సృష్టికర్తను. నేను కదా మిమ్మల్ని పుట్టించుకున్నా. నా ప్రజలారా నా మాట వినండి. అది దేవుడు బాధపడుతుంటాడు. ఎందుకంటే వాటి దగ్గరికి వెళ్ళినా మీకు ప్రయోజనం లేదు. అవి వినలేవు, ఏం చేయలేవు అని. అది ప్రభు బాధ. అందుకే ఏమి చెయ్యలేని వాటి దగ్గరికి మీరు ఎందుకు వెళ్తారు అని. ఈ అధ్యాయం అంతటి కూడా ప్రభువారు ఇశ్రాయేలు ప్రజలకి ఇచ్చే దగ్గర వేడుకునే బాధ అదే.